గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 9. నేను మీ ఏజేఎస్. నేను మీకు చెప్పినట్లుగా మొట్టమొదటిసారిగా ఇది నా రెండో వీడియో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నా రివ్యూ చెప్పాలని నేను అనుకున్నాను. అందుకే సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నా, లైక్స్ తక్కువ మంది ఉన్నా, వ్యూస్ తక్కువ మంది ఉన్నా నేను ముందుకు పోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకొని నేను ఈ బిగ్ బాస్ ఈ గ్రాండ్ లాంచ్ తర్వాత జరిగినటువంటి ఆ విశేషాలన్నీ మీ ముందుకు తీసుకొద్దామని నేను ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్ ఏ విధంగా జరిగింది, అలాగే హోస్టుల ప్రవర్తన ఏ విధంగా ఉంది, హౌస్ నిర్మాణం ఏ విధంగా ఉంది, మొదలైన 3 విషయాలు మీకు వివరిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా దాని తర్వాత వెంటనే మొదటి వారంలోనే ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ గురించి ప్రత్యేక వీడియో మీకు ఈ రోజులోనే పెట్టాలని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఒక ప్రత్యేక వీడియో నా అభిప్రాయాన్ని తెలియజేయాలని నా ప్రధాన ఉద్దేశం. సో మీరందరూ ఖచ్చితంగా నా వీడియోని చివరిదాకా చూడండి. ఖచ్చితంగా నా హావభావాలు, నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సీనియర్ మోస్ట్ రివ్యూర్స్ ఉన్నారు, వాళ్ళలాగానే మమ్మల్ని కూడా ఆదరించండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ మోటివేషన్ మాకు చాలా అవసరం. ఇంకా మంచి వీడియోలు బిగ్ బాస్ గురించి నిష్పక్షపాతంగా వివరించాలంటే మీ మోటివేషన్ ఉండాలా, మీ లైక్స్ కావాలా, మీ సబ్స్క్రిప్షన్ కావాలా. ఖచ్చితంగా మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ వీడియో మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా మనం అనుకున్నట్లుగానే గ్రాండ్ లాంచ్ జరిగింది ఈ మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. అయితే దీంట్లో 14 మంది సభ్యులు వచ్చారు. జంటలుగా ఒక డిఫరెంట్ పద్ధతిలో నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీము ఆ విధంగా చేసింది. సో టీంలో సభ్యుల గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను, ఎందుకంటే అందరూ ఈ ప్రపంచంలో గొప్పవాళ్లే. గొప్ప చిన్న అనేది తేడా ఎక్కడ లేదు. అయితే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, సమాజంలో వాళ్ళకుండే గుర్తింపుని బట్టి బాగా గుర్తింపు ఉండే వాళ్ళని బిగ్ బాస్లో చూడాలని సహజంగా అందరికీ కోరుకుంటుంది, నాకు కూడా ఉంటుంది. సో నేను కూడా ఈ 14 బిగ్ బాస్ కంటెస్టెంట్లు చూసిన తర్వాత కొంచెం నిస్పృహకు గురయ్యాను. ఎందుకంటే అంతకుముందు బిగ్ బాస్లో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఈ కంటెస్టెంట్లు తీసుకొచ్చేవాళ్ళు. ఉదాహరణకి ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ, సో జబర్దస్త్ నుంచి లేకపోతే ఇంకొక నుంచి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ నుంచి వచ్చేవాళ్ళు. అలాగే విశ్లేషకులు స్థాయి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. సినిమా ఫీల్డ్ నుంచి బాగా ఫేమ్ ఉండేవాళ్ళు కొంతమంది వచ్చారు. కానీ ఈ సీజన్లో మాత్రం నాకు తెలిసి పబ్లిక్లో అంత ఫేమ్ అంటే డిఫరెంట్ స్ట్రాటజీలు ఉండేవాళ్ళుగా నాకేం పెద్ద అనిపించలేదు. కొద్దిమంది మాత్రం ఉన్నారు, ఉన్న వాళ్ళని తీసేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ వీళ్ళు ఈ 8 బిగ్ బాస్లో ఈ సినిమా యాక్టర్స్ లేకపోతే నేను చెప్పిన వాళ్ళకి మించిన స్థాయిలో వీళ్ళు సక్సెస్ఫుల్ కావచ్చు, కావాలని కూడా కోరుకుంటున్నాను. అయినప్పటికీ వీళ్ళలో కొద్దిమంది ఆర్జే భాష లేకపోతే బెజవాడ బేబక్క, పేరు గుర్తురాట్లేదు, నైనిక, ఇంకా కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు ఎవరిని తీసేయడానికి లేదు. విష్ణుప్రియ మొదలైన వాళ్ళు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. అయితే డిఫరెంట్ కేటగిరీస్ లేదు. ఎక్కువ మంది అంతా కూడా మన స్టార్ మా సీరియల్స్లో ఉండేవాళ్ళు, తర్వాత కొంచెం మంది ఫెమిలియర్ పర్సన్ తీసుకొచ్చారు. సో ఏదైనప్పటికీ ఈ గ్రాండ్ లాంచ్ మాత్రం చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన షెడ్యూల్కి వస్తున్నాము. అదే ఈ 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఏ విధంగా జరిగింది, నాగార్జున గారు వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించారు, మొదలైన విషయాలు తెలుసుకుందాం. సో మనకందరికీ తెలుసు, అంతకుముందు బిగ్ బాస్లో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించి డైరెక్ట్గా బిగ్ బాస్లో పంపించేవాళ్ళు. ఈసారి కొంచెం డిఫరెంట్గా జనరల్గా పెయిర్గా బిగ్ బాస్లో పంపించారు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది. సో వాటి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో మీకు అందరికి తెలుసు, అంతకుముందు నేను వీడియోలో కూడా పెట్టున్నాను. ఫస్ట్ పేరుగా సో మొదటి పేరు యాస్మి గౌడ. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆమె ఏవి కూడా చాలా బాగుంది. సో ఆమె రాగానే గులాబీ పూలు తీసుకొచ్చి ఒక్కోటి నాగార్జున గారికి ఇస్తూ ఆయన్ని పొగడింది. నిజంగా
అది బాగా బిస్కెట్లు వేసినట్టు అనిపించింది. ఏదేమైనప్పటికీ అశ్విని గౌడ ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి ఆమె లాస్ట్ కంటెస్టెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నిఖిల్ గురించి కూడా. సో నిఖిల్ ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్ మా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అందరికీ నిఖిల్ గురించి తెలిసి ఉంటుంది. ఈ మధ్య లేటెస్ట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైనమిక్ గా ఆ జడ్జెస్ తో అలాగే థర్డ్ కంటెస్టెంట్ తో కూడా డైనమిక్ గా మాట్లాడాడు. సక్సెస్ కావాలనేటువంటి ఒక పవర్ నాకు నిఖిల్ లో కనిపించింది. ఎంట్రీలో ఆయన డాన్స్ కూడా అదరగొట్టింది. అలాగే ఆయన నాగార్జున మీ యొక్క ఏమైందంటే నేను విలన్ కావాలా సినిమాలో అని అన్నాడు. అదేంటయా హీరో కదా కోరుకోవాలంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన హావభావాలు ఇవన్నీ కూడా విలన్ సూట్ అవుతాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. నిజంగా ఆయన కోరిక నెరవాలా, సినిమా ఫీల్డ్ లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెండవ పేరుగా వచ్చిన వ్యక్తులు అభయ్ నవీన్ అలాగే ప్రేరణ. సో మొట్టమొదటిగా ప్రేరణ గురించి తెలుసుకుందాం. ప్రేరణ గలగల అలా అలా మాట్లాడి ఆకట్టుకునే స్వభావం ఉందని స్పష్టంగా తెలుస్తుంది స్టార్టింగ్ లోనే. సో ఈయనకి ఒక డిఫరెంట్ ప్రత్యేకత గమనించారు. ఆమె చెప్పింది నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే గొప్ప వ్యక్తితో ఆమె రూమ్మేట్ రష్మిక మందన. ఓ మా ఎన్ని సినిమాలు, ఓ గొప్ప హీరోయిన్ రూమ్మేట్ అంటే నిజంగా ఆమె రూమ్మేట్ రష్మిక మందన అంటే రష్మిక మందనే వచ్చి బిగ్ బాస్ లో ఉన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ ప్రేరణ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈమె స్పోర్ట్స్ లో అన్ని రంగాల్లో స్పోర్ట్స్ లో మంచి ఫేమ్ ఉన్నట్లుగా చెప్పింది. నిజంగా ఆ స్పోర్ట్స్ ఉండడం మాత్రం ఒక ఉమెన్ కి చాలా అవసరం, చాలా గ్రేట్. నేను కూడా అభినందిస్తాను. అయితే ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. టాస్కుల్లో అవతలలో బాధపడతారేమో అని నాకు భయం వేస్తుందండి. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, అది పనికిరాదు. మేము కూడా మా చిన్నప్పుడు ఇలా చాలా చాలా చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ చేసి చాలా పోగొట్టుకున్నాము. కానీ అలా అనట్లేదు. స్పోర్ట్స్ ఉమెన్ గా అలాగే రష్మిక మందన రూమ్మేట్ గా మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలని నేను అభినందిస్తున్నాను. తర్వాత అభయ్ నవీన్. చెప్పిన మాట మాత్రం హార్ట్ టచింగ్ గా ఉంది. బిగ్ బాస్ గురించి చాలా మంది చులకనగా మాట్లాడే ఉన్నారు. ఈ మధ్య చూశాను నేను. అమ్మా నేను మెచ్చిన కౌశల్ మందా కౌశల్ సెకండ్ బిగ్ బాస్ లో గెలిచిన ఆయన మన ఈ మధ్య వీడియో పెట్టాడు. వీడియోలో బిగ్ బాస్ ఎందుకు పోవాలా అని అన్నాడు ఆయన. బిగ్ బాస్ చూడబాకండి అన్నట్టుగా మాట్లాడాడు. పిచ్చోడా, నేను నీ అభిమాని. ఆ రాత్రి బిగ్ బాస్ ఎప్పుడు అయిపోతుందా, ఓటు ఎప్పుడు చేయాలా అని చెప్పి ఓటు వేసిన వాళ్ళలో పెద్దోడైనా కూడా నేను అభిమాని. అని నీకు ఆ పేరు వచ్చింది బిగ్ బాస్ వచ్చిన తర్వాత మా గుర్తుపెట్టుకో. బిగ్ బాస్ లో నువ్వు లేకపోతే కౌశల్ ఎవరో తెలీదు, అది గుర్తుపెట్టుకోవాలా. కానీ ఇతను అభయ్ నవీన్ మాత్రం మంచి మాట చెప్పాడు. ఎందుకు వచ్చావా బిగ్ బాస్ కంటే నేను బతకడం నేర్చుకోవడం కోసం వచ్చినాను అన్నాడు. ఎక్కడ? బిగ్ బాస్ లో. అంటే బిగ్ బాస్ లో ఎలా నేర్చుకుంటారు? సెల్ ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, వార్తా పేపర్లు ఉండవు, బంధువులు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, ఎవ్వరు ఉండరు. ఒక రూమ్ లో ఒక ఇంట్లో కొద్దిమంది వ్యక్తులతో జీవించాలా. అది కూడా దినగండం నూరేళ్లాయసు. ప్రతి వాడు మంచోడులా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటారు, వాడే శత్రువులా ఉంటాడు. ఇలాంటి శత్రువులతో దాదాపు 100 లేదా 110 రోజులు జీవించాలంటే మాత్రం చిన్న విషయం కాదు. జీవితంలో ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ లో ఉండడం మాత్రం ఖచ్చితంగా చాలా మంచిది. నాకే కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ పోతాను. ఎందుకంటే బతకడం ఖచ్చితంగా నేర్పిస్తుంది. సహనము, ఓర్పు మొదలైన అన్ని కూడా నేర్పిస్తుంది. మన 7వ కంటెస్టెంట్ లో 7వ బిగ్ బాస్ చూశాను. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ బతకడం ఎలా నేర్చుకోవాలనేది చూపించారు, నేర్పించారు. సో అలా ఈ అభయ్ నవీన్ గారు చెప్పిన మాట కోసంగా నేను ఆయన ఫిదా అయినాను. ఈయన కూడా టాప్ కంటెస్టెంట్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఆదిత్య ఓం, ఆకుల సోనియా 3వ పేరుగా వచ్చారు. 3వ పేరులో ముఖ్యంగా ఆదిత్య ఓం ఆయన హావభావాలు, పెర్ఫార్మెన్స్, ఫిజిక్ గమనిస్తే కల్మషాలు,
కుట్రలు కుతంత్రాలు మొదలైన లేని వ్యక్తిగా మనకు ఒక స్పష్టంగా తెలుస్తుంది హావభావాలు మనిషిని చూస్తే. అయితే మనిషిని చూసి జడ్జిమెంట్ చేయడం అంత సులభం కాదు. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటాడు. కానీ ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆయన అలా ఉండాలని కోరుకుంటున్నాను. మనిషిని ఎవరైనా రెచ్చగొడితే ఇరిటేట్ అయ్యే వ్యక్తికి కూడా తెలుస్తుంది. అయితే ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఖచ్చితంగా నేను ఈ రివ్యూలో చెప్పాల్సిందే. బిగ్ బాస్ లో రాకముందు ఆయన స్థాయి ఎందుకు పూర్తిగా తెలియదు, కానీ 2 గ్రామాలని ఆయన దత్తత తీసుకున్నాడంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆదిత్య ఓం గారికి. ఎందుకంటే ఈ రోజుల్లో 10 రూపాయల డబ్బులు ఇస్తే ఇంకా ₹1,00,000 సంపాదించాలనేటువంటి పనికిరాని రోజుల్లో ఎంత సంపాదించడం తెలియదు, కానీ 2 గ్రామాల దత్తత తీసుకున్నట్టు మాత్రం గ్రేట్. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా గ్రామాల దత్తత తీసుకుని భారతదేశానికి ఒక ఐడియల్ వ్యక్తిగా రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత సోనియా ఆకుల చాలా గ్రేట్ సమయమే. ఈమె ఆర్జీవి గారు విశేష చెప్పాడు. ఆయన మహానుభావుడు. ఆర్జీవి గారికి 2 కోణాలు ఉన్నాయి. ఆయన నిజంగా ఒక గొప్ప వ్యక్తే, కానీ ఎందుకో యాక్ట్ చేస్తుంటాడు ఈ సమాజాన్ని అంతా పట్టించుకున్నట్టుగా. నిజంగా సమాజాన్ని పట్టించుకునే వ్యక్తి ఆయన. సో ఆయన విశేష చెప్పాడు ఇంకి. సో ఈమె సోనియా ఆకుల ఆయన సినిమాలు ముఖ్యంగా దిశ ఎన్కౌంటర్ మీరు వినుంటారు, అందరూ తెలుసు. దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దిశ మూవీలో ఈమె యాక్ట్ చేసింది, చాలా గొప్ప విషయం. అలాగే జార్జ్ రెడ్డి మూవీలో కూడా ఈమె చేసిందంట. నేను ఆ సినిమా చూడలేదు. ఏదైనప్పటికీ ఆర్జీవి గారు సపోర్ట్ చేసిన వ్యక్తులు అందరూ కూడా, ఉదాహరణకి ఆశిరెడ్డి, ఇనియా సుల్తానా, హరియానా, ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళందరూ దాదాపుగా ఫైనల్ లిస్ట్ గా అంటే టాప్ 5 గా వచ్చారు. ఈమె కూడా టాప్ 5 గా రావాలని నేను కూడా ఆమె కోరుకుంటాను. తర్వాత 4వ పేరు, నాకు నచ్చిన నేను మెచ్చే పేరు, ఇది 4వ పేరు. అదేందా అనే మాత్రం అనబాకండి. కారణం ఏంటంటే ఆర్జే శేఖర్ భాష, అలాగే బెజవాడ బేబక్క, ఈ 4వ పేరు, 4వ జత, ఈ ఇద్దరు గట్టోళ్లే. ఎందుకంటే ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్నాడు మన ఆర్జే శేఖర్ భాష. ట్రెండింగ్ అంటే అందరూ వస్తారు. ఈయన గొప్పతనం ఏంటంటే ఎవరో కోసంగా, ముఖ్యంగా ఈ మగజాతి హక్కులు కాపాడడం కోసంగా వచ్చిన మహానుభావుడు అని ఎందుకన్నానంటే టీవీ డిబేట్లో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన మీద భయంకరంగా దాడి జరిగింది. చెవులు ఎరగొట్టారు. ఒక ఆమె చెప్తూ కొట్టింది. అయినా కూడా ఎంతో సహనంగా, ఎంతో ఓర్పుగా తను అనుకున్నది చెప్పాడే కానీ ఎక్కడ ఇరిటేట్ కాల. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని నేను కౌశల్ తర్వాత నేను లైవ్ లో చూశాను. ఈయన కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తర్వాత బెజవాడ బేబక్క, సో ఈమె కామెడీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. అలాగే ఈమె ఏవి కూడా చాలా బాగుంది. నాగార్జున గారు కూడా చాలా మెచ్చుకున్నారు. సో నేను ఆమె కొన్ని వీడియోలు కూడా చూశాను ఇన్స్టాగ్రామ్, తర్వాత వీడియోలు ఇస్తే చాలా చక్కగా ఉన్నాయి, గ్రేట్ గా పవర్ఫుల్ గా ఉన్నాయి. సో బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష టీం సక్సెస్ కావాలి. ఎందుకంటే లాస్ట్ లో పెట్టిన గేమ్ లో కూడా వీళ్ళిద్దరే గెలిచారు ఆశ్చర్యంగా. సో వీళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టీమ్ పేరు కిరాక్ సీత, నాగమణికంఠ. సో వీళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళలో మొట్టమొదటిగా నాగమణికంఠ. సో నాగమణికంఠ చూడడానికి సన్నగా ఉండే కరెంట్ తీగలా ఉన్నాడు. కానీ ఆయన వెనకాల మొత్తం ఫ్లాష్ బ్యాక్ చాలా సాడ్ అని చెప్పుకొచ్చారు. అది నిజంగా చాలా బాధాకర విషయం. ఇంతకు ముందు బిగ్ బాస్ లో కూడా కన్నడ సీరియల్ యాక్టర్ ఆమె వచ్చిన పేరు గుర్తురాట్లేదు. సో ఆమె కూడా యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు, భర్త, పిల్లలు అందరూ చనిపోయారు. సో దాదాపుగా అలాంటి ప్రాబ్లంతోనే ఉన్న మన నాగమణికంఠ బిగ్ బాస్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. స్టెప్ ఫాదర్ విసిగించినందువల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత తల్లి క్యాన్సర్ వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుని కష్టపడి మ్యారేజ్ చదువుకొని డెవలప్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటే భార్య కూడా ఏదో కొన్ని కారణాల వల్ల వదిలేసిందని తెలిసింది. కానీ నాకు నచ్చింది ఏంటంటే తన తల్లి తనకు మళ్ళా పుట్టాలి, కూతురు గారిని కోరుకున్నట్టు చూసారా, అది మాత్రం ఖచ్చితంగా నచ్చింది. సక్సెస్ఫుల్ గా నువ్వు అవుతావు నేను కోరుకుంటున్నానయ్యా. నా విషెస్ కూడా నీకు ఉంటాయి, నా ఓటు కూడా నీకు వేస్తాను నాగమణికంఠ. తర్వాత కిరాక్ సీత, ఈమె
ఒకే ఒక మాటతో ఈ బిగ్ బాస్ ఆడియన్స్ని గెలుచుకునేది. నీకేం కావాలా బిగ్ బాస్లో అని అడిగితే అందరూ అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బిర్యానీ కావాలా, నిద్ర కావాలా, లేకపోతే అది కావాలా, ఇది కావాలంటే ఈమె లిమిట్లెస్ ఆపర్చునిటీస్ కావాలా, అంటే నేను సక్సెస్ కావడానికి అక్కడ నాకు ఆపర్చునిటీస్ కావాలని చెప్పి బిగ్ బాస్ చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం. అందువల్ల ఖచ్చితంగా ఈ కిరాక్ సీత గారు కూడా సక్సెస్ కావాలని, ఫైనలిస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత 6వ పేర్ విష్ణుప్రియ. తర్వాత 6వ పేర్ లేదా జంట విష్ణుప్రియ, పృథ్వీరాజ్. సో మనకందరికీ చాలా వరకు తెలుసు విష్ణుప్రియ గారి గురించి. ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమిని టీవీ, ఎన్ని తెలుగు ఛానల్ ఉన్నాయో అన్ని తెలుగు ఛానల్లో రకరకాల ప్రోగ్రాంలో ఈమె పార్టిసిపేట్ చేసింది. నాలాగని కొంచెం నా ముక్కు సూటి గలగల మాట్లాడుతుంది అని నేను అభినందించాల్సిందే. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కూడా నాకు ఈ మీద నమ్మకం ఉంది, ఇచ్చి తీరాలి కూడా ఆమె. తర్వాత పృథ్వీరాజ్, ఈయన గురించి నాకు పెద్దగా తెలీదు, కన్నడ యాక్టర్ అని తెలుస్తుంది. ఏదైనప్పటికీ అపీరెన్స్ చూస్తే బాగా డైనమిక్గా ఉన్నాడు. ఈయన సక్సెస్ కావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే చివరి పేర్, 7వ పేరు లేక 7వ జంట దగ్గరికి వస్తే నైనిక, అలాగే నవీల్ అఫ్రిది. నైనిక నాకు బాగా తెలుసు, అంటే నాకు తెలుసుంటే నాకే ఫ్రెండ్ కాదయా. నేను మామూలుగా టీ ప్రోగ్రామ్స్ ని ఫస్ట్ నుంచి చివరి దాకా చూసే అలవాటు ఉంది. అంటే ఈ టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన ప్రతి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను టీవీలో. సో దాంట్లో నైనిక టీ డాన్సర్ గా వచ్చింది. ఓ గ్రేట్! ఆమె భావ వ్యక్తీకరణ, అపీరెన్స్, ఆమె డాన్స్ చక్కగా ఉన్నాయి. సో ఆమె సక్సెస్ఫుల్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆ డాన్స్ లో నేను ఆ ఫేవరెట్ ని, ఖచ్చితంగా సక్సెస్ కావాలని నా కోరిక. తర్వాత నవీల్ అఫ్రిది. సో ఈయన నాకు అంతకుముందు తెలీదు, ఇప్పుడు వచ్చిన తర్వాత యూట్యూబ్ లో వాటన్నింటిలో ఆయన్ని పరిశీలిస్తే ఆయనకి అసలు పేరు వరంగల్ డైరీస్ అనే పేరు మీద మంచి ఛానల్ ఉంది. 14 లక్షల మంది పైన ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆయన ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటారంట. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాడు. చీకటి అంటే భయం అని చెప్పి కూడా చెప్పాడు. పొరపాటున ఆ మాట చెప్పిన మహానుభావ, బిగ్ బాస్ నీతో ఆడుకుంటాడు ఇంకా. సో ఏదైనప్పటికీ మన వరంగల్ డైరీస్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా ఈ వీడియో చూశారు, ఇంతమంది సక్సెస్ కావాలని కోరుకున్నాను కదా. నేను సక్సెస్ కావాలని ప్రేక్షకులు మీరు కూడా కోరుకోండి. మీరు ఒకటే, నేను సక్సెస్ కావాలంటే నా వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమి దాంట్లో ఆల్ అని పెట్టాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో దీని తర్వాత నేను ఈ బిగ్ బాస్ హౌస్ యొక్క ఏ విధంగా ఉంది, దాంట్లో ఇతర స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, నిజంగా అవి కూడా తెలుసుకోవాలా. వెంటనే ఒక 2-3 అవర్స్లో నేను పెడతాను. సో మీరందరూ కూడా ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ కావాలా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే బిగ్ బాస్ పూర్తయ్యేదాకా నేను నిష్పక్షపాతంగా నేను ఆ వీడియో అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.